హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము 10th క్లాస్ మ్యాథ్స్ సంబంధించి ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1 అలాగే 1.2 వచ్చేసి ఓవరాల్గా ఫినిష్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3 వచ్చేసి ఓవరాల్గా మనకి ఏ టాపిక్ అంటే నాన్ టర్మినేటింగ్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి టాపిక్ అనమాట. అసలు ఏంటి, ఒక రేషనల్ నెంబర్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, p/q ఫామ్లో ఉండాలి. సో p/q ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా p/q ఫామ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 1/5 అని తీసుకుంటాం. సో దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తాం, అవునా? అంటే ఏదైనా కానీ ఒక నెంబర్ p/q ఫామ్లో ఉంటే దాన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఆ డెసిమల్ని మనం 2 టైప్స్గా డివైడ్ అయితే చేయడం జరిగింది. ఒకటి టర్మినేటింగ్ డెసిమల్, రెండోది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో p/q ఫామ్, సో దీన్ని డెసిమల్లోని కన్వర్ట్ చేసినప్పుడు మనకి 2 టైప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటంటే టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. సరే చూద్దాం. ఫస్ట్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 1/5 ఉంది కదా. సో ఈ 1/5ని డివైడ్ చేసినప్పుడు, సో డివిజన్ చేసినప్పుడు మనకి దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది, 0.2 అనేది వస్తుంది. ఓకేనా, ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ 1/3 అనేది ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 1/3 అంటే మనకి ఏమొస్తుంది, సో డివిజన్ చేసినప్పుడు సో 0.0 వేసుకుంటే, సో 3తో 3 3s 9 మనం మిగులుతుందా, అలా పాయింట్ వరకు 0 పెట్టుకోవచ్చు. ఈ 3 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అని, దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్తాం. అయితే నేను వితౌట్ డివిజన్ చేయకుండానే మనము అది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా అని ఎలా చెప్తాము అనేది ఈ 2 థీరమ్స్ అనమాట. ఫస్ట్ థీరం టర్మినేటింగ్ డెసిమల్ సంబంధించి ఫస్ట్ థీరం ఏంటంటే లెట్ x p/q. x అనేది ఏదో ఒక ఫ్రాక్షన్, అది p/q ఫామ్లో ఉంటే అది ఒక రేషనల్ నెంబర్ అనేది అవుతుంది. సచ్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే మనకి ఇక్కడ డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు, ఈ ఫామ్లో వస్తే అంటే 2n 5m ఫామ్లో వస్తే, సో n and m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ అవ్వకూడదు, ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే. దెన్ x యాజ్ ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ విచ్ టర్మినేట్స్. సరే, ఇప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమల్ అన్నాం. మరి ఈ థీరం ఎలా ప్రూవ్ చేస్తాం దీనికి సంబంధించి చూడండి. ఆల్రెడీ మనకి 1/5 అనేది ఉంది. ఇక్కడ ఈ 1/5ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా ఎక్స్పాండ్ చేయమంటున్నాం. అది కూడా డినామినేటర్ 2n 5mగా రావాలి అని చెప్తున్నాం. సో ఆ విధంగా మనం రాసుకుంటే ఇక్కడ చూడండి 5ని, సో దీన్ని ఏం రాసుకోవచ్చు, న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 2 చేసుకోవచ్చా. అప్పుడు ఇది 2n 5m ఫార్మాట్లోకి వచ్చినట్టే కదా. సో దేర్ఫోర్ ఇది డినామినేటర్, సో 5 into 2 ఫార్మాట్లో ఉంటే ఇది టర్మినేటింగ్ అవునా కదా. సో దిస్ ఇస్ 2. సో నెక్స్ట్ చూడండి, ఇది డినామినేటర్ని మనము ఈ ఫార్మాట్లోకి రాయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది. సో ఓన్లీ ఒక 5 కానీ ఒక 2 కానీ ఉంది అనుకోండి. న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో కానీ 2తో కానీ డివైడ్ చేసినప్పుడు డినామినేటర్ ఈ ఫార్మాట్లోకి వస్తుంది. సో ఓకేనా. సో దీన్ని డినామినేటర్ బట్టి మనం చెప్పచ్చు ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని. సో నెక్స్ట్ థీరం కూడా అదే మనకి ఇచ్చింది, నాన్ టర్మినేటింగ్. Let x p/q be a rational number such that prime factorization of q is not of the form 2n 5m. ఈ ఫార్మాట్లో లేకుంటే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని, లేదా రిపీటింగ్ డెసిమల్ అని, లేదా రికరింగ్ డెసిమల్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 5 ఇచ్చినారు. వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకోకుండా ఇచ్చినది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా చెప్పండి అంటున్నారు. ఇక్కడ చూడండి, మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 125 ఏం రాసుకోవచ్చు, 5 అని రాయొచ్చా. సో మనం చెప్పేయచ్చు. సో మనం ఇంటూ న్యూమరేటర్ని డినామినేటర్ని 2/3తో మనం మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి. సో ఇది ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 2n 5m ఫార్మాట్లో ఉంది. ఓకేనా. సో దిస్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి సో ఎగ్జాంపుల్ 5లో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 25/32. 25/32 డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే డినామినేటర్ వాల్యూ ఎంత, 2/5. ఇప్పుడు ఏం చేయొచ్చు, న్యూమరేటర్ని డినామినేటర్ మీరు
ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని చెప్పాలి అంటే డినామినేటర్లో ఓన్లీ 2 పవర్స్ కానీ లేదా డినామినేటర్లో ఓన్లీ 5 పవర్స్ కానీ ఉంటే, ఓన్లీ అది మాత్రమే ఉన్నప్పుడు న్యూమరేటర్ని ఏదో 5తో కానీ ఏదో 2తో కానీ, ఇక్కడ చూడండి ఆల్రెడీ 2 ఉంది. సో మనం ఇంటూ 5 చేసుకున్నాం అనుకోండి, అది ఈ ఫార్మాట్లోకి మారిపోతుంది. ఓకేనా, ఈ ఫార్మాట్లోకి మారిపోతుంది. ఒకవేళ 2 కానీ 5 కానీ డినామినేటర్లో లేదు, సో ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని మనము టర్మినేటింగ్ చేయలేము, అది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని 5/5 డినామినేటర్ కూడా 5/5 అని రాసుకుంటే, సో ఇది వచ్చేసి టర్మినేటింగ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ చూడండి, మీకు ఇంకొక డౌట్ అనేది రావచ్చు, ఒకవేళ ఇది లేనప్పుడు 2/5 కానీ లేదా 2 పవర్స్లో కానీ 5 పవర్స్లో కానీ డినామినేటర్లో లేనప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని ఈ వాల్యూస్తో డివిజన్ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా, న్యూమరేటర్ డినామినేటర్. నేను ఒక డౌట్ కూడా రావాలి మీకు. సో చూద్దాం, ఈ క్వశ్చన్ చూద్దాం. సో 100 × 100/81 ఏం రాసుకోవచ్చు, 9² రాసుకోవచ్చు. 9² అంటే 3/4. ఓకేనా, 3/4 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనము 2/5 × 5/5 ఇలా లేదా ఇంటూ 10 × 10 అని తీసుకున్నాం. 2 × 5 ఫార్మాట్లో ఉండాలి కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు 3 ఉంది కాబట్టి ఇది మనము తీసుకోకూడదు. ఓన్లీ 2 లేదా 5 ఓన్లీ ఉన్నప్పుడు 5తో డివిజన్ చేస్తే ఈ ఫార్మాట్లోకి తేవచ్చు. కానీ ఒకవేళ మీరు దీన్ని ఇంటూ 2 × 5 × 2 × 5 అని న్యూమరేటర్ని డినామినేటర్ని మార్చినారు అని, సో డినామినేటర్ వాల్యూ ఈ ఫార్మాట్లోకి అయితే రావడం లేదు కదా, కాబట్టి దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇందాకే చెప్పినా కదా, ఓన్లీ ఉంటే 2 అయినా ఉండాలి లేదా 5 అయినా ఉండాలి లేదా 2 × 5 ఉండొచ్చు, కానీ ఆ నెంబర్స్ ఉండకూడదు, ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓన్లీ ఈ ఫార్మాట్లో ఉంటేనే మనం టర్మినేటింగ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి 41/75. 75ని మనం ఏం రాసుకోవచ్చు, 15 5s అని రాయొచ్చు, 15 5s. అలాగే 41/35 15 ఏం రాయొచ్చు, 3 × 5 × 5 దట్ ఈక్వల్స్ టు 41/3 × 5. ఇందాకే చెప్పినా కదా, ఉంటే 5 ఒకటి ఉన్నప్పుడు మనం న్యూమరేటర్ డినామినేటర్ని ఇంటూ 2 × 2 చేయొచ్చు. కానీ ఇప్పుడు 3 కూడా ఉంది కాబట్టి ఇది చూస్తేనే చెప్పొచ్చు. ఈ ఫార్మాట్లోకి అయితే మనం ఏమి తేలేదు. ఓకేనా, ఈ ఫార్మాట్లోకి అయితే తేలేదు కాబట్టి ఇది వచ్చేసి మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మీరు ఓవరాల్ 2/n 5/n ఫార్మాట్లో డినామినేటర్ ఉన్నప్పుడు మాత్రమే అది టర్మినేటింగ్, ఆ ఫార్మాట్లో లేనప్పుడు నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్ చూడండి, మనకి ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాం కదా, ఎగ్జాంపుల్ 6 ఏమి ఇచ్చినారంటే వితౌట్ డివిజన్ లేకుండా వీటిని డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ 1 35 ఏం రాసుకోవచ్చు, ఎప్పుడైనా చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని కన్వర్ట్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. 35ని 7 × 5 రాసుకోవచ్చా, సో 35/50 ఈక్వల్స్ టు, సో 15 ఏం రాసుకోవచ్చు, 5 10s. 5 10s అంటే 2 × 2 × 5 అని రాయచ్చా. ఓకేనా, సో ఇక్కడ చూడండి 2 × 5 × 5 2 5s 10 10 5s 50. ఇప్పుడు ఓవరాల్గా అప్లై చేస్తే ఈ 5 క్యాన్సిల్ అయిపోతే 7/5 2 10. సో దట్ ఈక్వల్స్ మనం ఏం రాసుకోవచ్చు, 10 కి పవర్లో 1 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందర పాయింట్ అనేది ప్లేస్ చేయాలంటే 0.7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, డివిజన్ లేకుండా కన్వర్ట్ చేయమంటున్నారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఓన్లీ డినామినేటర్ వచ్చేసి 2/n × 5/n ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకి పాసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి 21/25. 21 అంటే ఏం రాయొచ్చు, 7 × 3 రాయొచ్చా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 5² అని రాయొచ్చా. ఇప్పుడు డినామినేటర్ వచ్చేసి మనం 2/n × 5/n ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి, అప్పుడే డివిజన్ లేకుండా కన్వర్షన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి 5² ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2² మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి నష్టం ఏం జరగదు, ఇది క్యాన్సల్కి మళ్ళీ ఈ ఫార్మాట్లో అనేది వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2² మల్టిప్లికేషన్ చేసినప్పుడు 7 3s ఎంత 21 × 4 సో 5 2s 10 10 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి 84.
84/10². సో 10కి పవర్లో 2 ఉంది కాబట్టి 2 డిజిట్స్ ముందర పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. 2 డిజిట్స్ ముందర పాయింట్ అనేది ప్లేస్ చేస్తే సో 0.84 వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 7/8. 7/8 వచ్చేసి 8ని 2 పవర్ 3గా రాయచ్చా? ఇప్పుడు డినామినేటర్ వచ్చేసి మనకి 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. ఆ ఫార్మాట్లో తెచ్చుకోవాలంటే 2 పవర్ 3 కదా, జీరోస్ అంటే డినామినేటర్ని జీరోస్లో తెచ్చుకోవాలంటే 2కి పవర్లో ఏదైతే ఉందో 5కి కూడా అదే పవర్ని తీసుకోవాలి. సో తీసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ అదే వాల్యూతో మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 5 పవర్ 3 డినామినేటర్ కూడా 5 పవర్ 3. సో దేర్ఫోర్ మనకి 5 క్యూబ్ వాల్యూ 125. 125 ఇంటూ 7 సో 10 హోల్ క్యూబ్. 7 5s వచ్చేసి 35, 7 2s 14, 14 ఒక 3 17, 875/10^3. ఇక్కడ ఓవరాల్గా 10కి పవర్లో 3 ఉంది కాబట్టి 3 డిజిట్స్ ముందులో పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. సో ఆన్సర్ 0.875. ఇక్కడికి మనకి టర్మినేటింగ్ అండ్ నాట్ టర్మినేటింగ్ డెసిమల్కి సంబంధించి సో ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 6 అనేది ఫినిష్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3. సో నెక్స్ట్ చూడండి మనకి ఎక్సర్సైజ్ 1.3. 1.3లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్. ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ని డెసిమల్ ఫామ్లోకి మార్చిన తర్వాత ఇవి టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా అనేది స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి మీరు డినామినేటర్ని అబ్జర్వ్ చేసుకోండి. డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 3/8ని ఏం రాసుకోవచ్చు? 2 పవర్ 3గా రాసుకోవచ్చా? సో ఇప్పుడు 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లోకి డినామినేటర్ని వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది రావాలంటే మనం ఏం చేయాలి? 5 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో దేర్ఫోర్ 125 3s. సో 125 ఇంటూ 3 సో 10 పవర్ 3గా రాసుకోవచ్చు కదా దీన్ని. సో దేర్ఫోర్ 5 3s 15, 7 3 10 పవర్ 3. సో 10 పవర్ 3 పవర్లో 3 ఉంది కాబట్టి 3 డిజిట్స్ ముందర పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. సో దేర్ఫోర్ 0.375. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే ఇప్పుడు మనకు చూడండి 229/400. 400ని ఏం రాసుకోవచ్చు? దీన్ని 2 ఇంటూ 100. సో అంటే 2² ఇంటూ 100 రాయొచ్చా? అంటే ఇప్పుడు డినామినేటర్లో మనకి 5² అనేది తక్కువగా ఉంది. సో న్యూమరేటర్ డినామినేటర్ని అలానే చేస్తున్నాము. సో అండ్ ఇక్కడ 229 ఇంటూ 5² వాల్యూ 25 ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ 10² ఇక్కడ కూడా 10² ఉంది అంటే 10 పవర్ 4. సో ఓవరాల్ మనం దీన్ని చేయాల్సింది ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో అండ్ స్టేట్మెంట్ ఇవ్వమంటారు కదా. సో ఇది వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్. ఎందుకంటే డినామినేటర్ వచ్చేసి 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లోకి తేవబోతున్నాం కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? డెసిమల్లోకి అయితే మార్చమంటున్నారు. 25 9s వచ్చేసి 225, 25 2s వచ్చేసి 50, 50 ఒక 22, 50 ఒక 22 72. సో 7 అనేది ఉంది. 25 2s 50, 50 ఒక 7 57/10 పవర్ 4. సో 10కి పవర్లో 4 ఉంది కాబట్టి 4 డిజిట్స్ ముందర వచ్చేసి పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. సో 0.5725. సో దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. సో ఓకేనా, ఇది కూడా మనకి టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 5 4s 20, 20 + 1 21/5. ఓకేనా? సో ఇప్పుడు మనం ఓవరాల్గా దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని ఇంటూ 2 చేసినాం అనుకో, అప్పుడు డినామినేటర్ వాల్యూ 2 పవర్ n నుండి 5 పవర్ n ఫార్మాట్లోకి తేవాలి. ఓకేనా? 2తో 2 1s 2, 2 2s 4. ఓకేనా? సో 5 2s 10. 10కి పవర్లో 1 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందర పాయింట్ ఉండాలి. సో ఆన్సర్ 4.2. సో దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఇది కూడా మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి 2/11 ఉంది. మీరు దీన్ని చూసానే చెప్పచ్చు. డినామినేటర్ వాల్యూ వచ్చేసి ఒక ప్రైమ్ నెంబర్ని మనం 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లోకి తేలేము. సో దేర్ఫోర్ దీన్ని నార్మల్ డివిజన్ చేస్తే డెసిమల్లోకి మార్చచ్చు. సో 0.0, 11తో 11 1s 11 9 ఉంటుంది. సో మళ్ళీ పాయింట్ వరకు 0 పెడితే 11 8s 88 అంటే మళ్ళీ 2 ఉంటుంది. సో మళ్ళీ 0 పెట్టుకున్నాం అనుకోండి. అగైన్ 11 1s
11. మళ్ళీ ఎంత మిగులుతుంది మనకి 8 మిగులుతుంది. సో 8 మిగులుతుంది. సో పాయింట్ 0 పెట్టుకుంటే సో మనకి ఎన్ని టైమ్స్ 11 7s 77. 10లో 7 తీసేస్తే 3, సో 30. 11 2s 22. ఇక్కడ ఓవరాల్గా మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 10లో 2 తీసేస్తే 10లో 2 తీసేస్తే 9. సో ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి బాగా అర్థం చేయండి. సో 90. సో దేర్ఫోర్ మళ్ళీ ఎన్ని టైమ్స్ 11 8s 88. సో మళ్ళీ ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 2 మిగులుతుందంటే ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో దేర్ఫోర్ ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి మనకి ఎలా రిపీట్ అవుతా ఉందంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతాము. సో ఫస్ట్ చూడండి 11 1s 11, 9 మిగులుతుంది, 11 8s. సో ఇక్కడ నుండి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/11 ఈజ్ ఈక్వల్స్ టు 0.18172. మళ్ళీ 8 వస్తుంది అంటే ఈ 1 7 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఓకేనా? సో ఇక్కడ మనకి 87178172కి బాగా వేసుకోవచ్చు, అది రిపీట్ అవుతుంది చూడండి కావాలంటే. సో అదే మనకి ఎన్ని టైమ్స్ 11 1s 11. సో మళ్ళీ 8 మిగులుతుంది, 80 అంటే 11 7s. సో ఓకేనా? ఏది రిపీట్ అవుతుంది ఇక్కడ 1 కాకుండా మనకి 8172 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం 1కి వచ్చేసి బార్ వేయకూడదు. సో 8172కి వచ్చేసి బార్ వేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. 8/125. 8/125 ఎలా రాసుకోవచ్చు, 125ని 5 క్యూబ్ రాసుకోవచ్చు, ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ అనేది చేసుకుంటాం. సో 8 × 8 64/10⁻3. సో దీన్ని ఓవరాల్గా 10⁻3. 10కి పవర్లో 3 ఉందంటే 3 డిజిట్స్ ముందర పాయింట్ పెట్టాలి. సో 0.064. సో 1 2 3 డిజిట్స్ ముందర పాయింట్ పెట్టాం. సో ఇక్కడ మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇది వచ్చేసి మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఓవరాల్గా మీరు ఇక్కడ అప్లై చేయాల్సింది ఏంటంటే డినామినేటర్ 2/n × 5/m ఫార్మాట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఒక్కసారి మనం క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఒక్కసారి అప్లై చేస్తే ఇక్కడ మనం ఒక చిన్న మిస్టేక్ చేసినాము. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మళ్ళీ ఒకసారి డివిజన్ చేద్దాము. సో డెసిమల్ ఫార్మాట్లో మార్చమంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి మనకి సో 0.11 1s 11 తీసుకుంటే 9 అనేది మిగులుతుంది. సో ఒక 0 పెట్టుకోవచ్చు. 11 8s వచ్చేసి 88. సో ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. 0 అంటే 11 1s 11. మళ్ళీ ఎంత మిగులుతుంది 10లోంచి 1 పోతే 9. సో మళ్ళీ 0. 11తో 11 8s అంటే 18 అనేది రిపీట్ అవుతుంది. సో దేర్ఫోర్ 2/11 ఈజ్ ఈక్వల్స్ టు 0.18 బార్. ఓకేనా? సో అందుకోసం ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? ఒకసారి డివిజన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, మిస్టేక్స్ చేయకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3లో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ లేకోకుండా ఇచ్చినవి సో టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ అవుతాయి అనేది చెక్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి 13/3125 అనేది 5/5 వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకి డినామినేటర్ వాల్యూ 2/n × 5/n ఫార్మాట్లో తెచ్చుకుంటే దీన్ని 2/5 2/5లో చేయొచ్చు. 2/5 వాల్యూ వచ్చేసి 32. 13 × 32 సో 10/5. ఓకేనా? 13 2s వచ్చేసి 26, 13 3s వచ్చేసి 39, 39 1 41 by 10/5. సో ఓవరాల్గా 5 డిజిట్స్ ముందర పాయింట్ ఉండాలి. సో ఏది ఏమైనా కానీ ఈ ఫార్మాట్లోకి తెచ్చినాం అనుకోండి, ఈ ఫార్మాట్లోకి తెస్తే సో మనం ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫార్మాట్లోకి తేగలిగితే డెసిమల్లో కన్వర్ట్ చేయమని అయితే అడగలేదు కాబట్టి సో దిస్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్. సో జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు, టర్మినేటివ్గా నాన్ టర్మినేటివ్గా వితౌట్ డివిజన్ చెప్పమని చెప్తున్నారు. ఇక్కడ చూడండి మనకి దీన్ని 4 3s అని రాయొచ్చు, అంటే 2 × 2 × 3 అని రాయొచ్చా. సో దేర్ఫోర్ మనకి ఉంటే ఏదో 2s అయినా ఉండాలి లేదా 2 × 5 ఫార్మాట్లోనే ఉండాలి. అంతేగాని బార్ నెంబర్ ఇంక్లూడ్ అయిందంటే ఇది ఈ ఫార్మాట్లోకి తేవాలి. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? నాన్ టర్మినేటింగ్ డెసిమల్.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 64/455. 455 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. 5 తో 5 9s 5 1s. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్. సో 91 ని మనం ఏం రాసుకోవచ్చు? 5 into 13 into 7. ఓకేనా? 13 into 7. 13 7s వచ్చేసి 91 అవుతుంది. సో 5 కాకుండా ఏది ఉన్నా కూడా సో దీన్ని మనం డైరెక్ట్గా నాన్ టర్మినేటింగ్ అని చెప్పచ్చు. సో ఓకేనా? నాన్ టర్మినేటింగ్ అని చెప్పేయచ్చు. 15/1600. సో 15/16 ఏం రాసుకోవచ్చు? సో 2^4గా రాయొచ్చు. సో 2^4 ఇంటూ ఆల్రెడీ ఇది 10² ఉంది. సో therefore 15 ఇంటూ సో ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే 15 సో 2^4 ఇంటూ 5^4 ఇంటూ 10². 5^4 తీసుకున్నామంటే న్యూమరేటర్లో కూడా 5/4 తీసుకోవాలి. therefore 15 ఇంటూ 5^4/10^4 వచ్చేసి 6. సో ఓకేనా? ఇది 2n ఇంటూ 5n ఫార్మాట్లోకి వచ్చింది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ చూస్తే 29/343 17 రాయొచ్చు. చూస్తేనే చెప్పచ్చు ఇది నాన్ టర్మినేటింగ్ అని. ఎందుకంటే డినామినేటర్ వాల్యూ 2 into 5 ఫార్మాట్లో లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇంకా మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎక్సర్సైజ్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మీరు వచ్చేసి చేయండి. ఒకసారి చూడండి క్వశ్చన్ నెంబర్ 2లో ఇంకా కొన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది మనకి డినామినేటర్ 2n into 5n ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్. సో ఇప్పుడు 129 ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ట్రా ఒక ప్రైమ్ నెంబర్ ఉంది 7/5. సో మనం డైరెక్ట్గా చెప్పొచ్చు మిగతాది మనకి 2n into 5n ఫార్మాట్లో ఉన్నా కూడా ఒకసారి ఇది 7తో ఏమైనా డివైడ్ అవుతుందో చెక్ చేస్తాం. 7తో 7 1s 7తో 7 1s 7 7 2 14. సో 7 1s 7 అంటే 5 ఉంటుంది. 59 అనేది 7తో పోతుంది. సో అది 7th అయితే పోదు కాబట్టి మనం డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు ఇది వచ్చేసి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని. సో నెక్స్ట్ మనం చూడండి 9/15. సో 9/15 అంటే దీన్ని ఏం రాయొచ్చు? 3 into 3 అని రాసుకోవచ్చు. 15 ఏం రాసుకోవచ్చు? 3 into 5. ఈ 3 క్యాన్సల్ అయితే ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ని 2తో మల్టిప్లికేషన్ చేసినాం అనుకో 5 3 2 6 6/10. సో ఇప్పుడు దీన్ని 2n into 5n ఫార్మాట్లోకి తెచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి టర్మినేటింగ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 9th క్వశ్చన్ 36/100. సో 36 దీన్ని ఏం రాసుకోవచ్చు? 2² into 5² రాయొచ్చా? సో ఇక్కడ 25 4s 100. సో ఇది కూడా మనకి డినామినేటర్ 2n into 5n ఫార్మాట్లో వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మనకి టర్మినేటింగ్ అవుతుంది. సో నెక్స్ట్ 77 దీన్ని 7 into 7 3s. సో ఇక్కడ ఓవరాల్గా 7తో క్యాన్సిల్ అవుతుంది కానీ 30 అనేది ఎలా మిగులుతుంది కదా. సో డైరెక్ట్గా దీన్ని కూడా చెప్పచ్చు. మనం ఏమని చెప్పచ్చు అంటే దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చినారంటే వితౌట్ యాక్చువల్ డివిజన్. సో డెసిమల్లో కన్వర్ట్ చేయమంటున్నారు. ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ యూజింగ్ థీరం 1.2 అని చెప్పాను. థీరం 1.2లో ఏముందంటే మనకి 2n into 5n ఫార్మాట్లో ఉంటే మనం డైరెక్ట్గా డెసిమల్ ఫార్మాట్లోకి తేవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి 13/5 దీన్ని 5² రాయొచ్చు. అంటే న్యూమరేటర్ డినామినేటర్ని 2² మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అప్పుడు 2n into 5n ఫార్మాట్లోకి వస్తుంది. 13 into 4 13 4s/10². 13 4s వచ్చేసి మనకి 52/10². సో డెసిమల్ ఫార్మాట్లోకి తెమ్మన్నారు. 10కి పవర్లో 2 ఉందంటే 2 డిజిట్స్ ముందర పాయింట్ పెట్టాలి 0.5. నెక్స్ట్ 15/16. 16 ఏం రాసుకోవచ్చు? 2/4గా రాయొచ్చు. 2/3 వాల్యూ 8 8 16. సో న్యూమరేటర్ డినామినేటర్ని 5/4తో మల్టిప్లికేషన్ చేద్దాము. 5/4 అంటే 125 125 5s. సో 125 into 5 5 5s వచ్చేసి 25 5 2s 10 లో 10 నెంబర్ 12 625. ఓకేనా? సో 625/10
10 పవర్ 4. సో ఇప్పుడు 15తో 15 5s వచ్చేసి 75, 15 2 30, 30 ఒక 7 37, 15 6 90, 90 ఒక 3 93. సో ఇక్కడ బై 10 పవర్ 4. సో 4 డిజిట్స్ ముందర డెసిమల్ ప్లేస్ చేయాలి 0.9375. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆల్రెడీ ఇది మనకి 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లో ఉంది, కానీ ఒక 5 అనేది తక్కువ ఉంది కాబట్టి 23 ఇంటూ 5 బై 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3గా చేంజ్ అవుతుంది. ఇంటూ 5 ఇంటూ 5 చేస్తే 5 3 15, 115 బై 10 పవర్ 3. సో ఓవరాల్గా 3 డిజిట్స్ ముందర పాయింట్ ప్లేస్ చేయాలి, ఎందుకంటే డినామినేటర్లో 10 పవర్లో 3 ఉంది కాబట్టి. సో నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మనకి 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లో ఉంది, పవర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 7 2 18 బై. సో ఇక్కడ మనకి 2 కాదు ఇక్కడ ఇచ్చినది 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇచ్చినారు, అంటే ఇది ఏమైనా మనకి 3తో డివైడ్ అవుతుందో లేదా 9తో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాం. సో 9 ఇంటూ 5 స్క్వేర్, 9తో 9 8 72, 0 9 2 18. సో 802 ఇంటూ 2 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. సో డినామినేటర్ న్యూమరేటర్ 2 స్క్వేర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో 802 ఇంటూ 4 బై 10 స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు 4263 400 432 by 10 square. So 2 digits ముందర పాయింట్ పెట్టాలంటే 32.08 is the answer. So next సో ఇక్కడ న్యూమరేటర్ ని డినామినేటర్ ని 11 తో క్యాన్సిలేషన్ చేద్దాం. 11 తో 11 టైమ్స్, 11 తో 11 వన్స్ 11 3s 13/10 అంటే 1.3 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది డెసిమల్ లోకి కన్వర్ట్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి ఒక డెసిమల్ ఫార్మ్స్ అనేది ఇచ్చినారు, వీటిని p/q ఫామ్లో రాయగలుగుతామా లేదా, అలాగే ఒక రేషనల్ నెంబర్ కాదా అనేది అడుగుతున్నారు. అలాగే డినామినేటర్ వాల్యూ గురించి, అది యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి సో ఏ చూద్దామని అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ బాగా అర్థం చేయండి. ఇక్కడ చూడండి మనము సో ఇక్కడ డెసిమల్ నుంచి p/q ఫామ్లోకి మార్చాలంటే డెసిమల్ ఫామ్ అనేది రిపీట్ అవ్వదు. ఓకేనా. సో దీన్ని డెసిమల్ నుంచి రిమూవ్ చేసేస్తే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే పాయింట్ తర్వాత 9 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ 9గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. సో ఎలా చెప్తున్నామంటే డినామినేటర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్లో ఉండాలి, లేదా 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్మాట్లో ఉంటే అది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఇక్కడ 1 2 0 మళ్ళీ ఏమవుతుందండి, ఒక 0 ఇంక్రీజ్ అవుతుంది, 1 2 0 0, నెక్స్ట్ ఇంకొక 0 ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ 2 zeros 3 zeros, మళ్ళీ 4 zeros, మళ్ళీ 5 zeros, అట్లా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం p/q ఫార్మాట్లోకి రాయలేము. సో ఈ ఫ్రాక్షన్ని నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మ్లోకి రాయలేము కాబట్టి ఇది ఒక నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అలాగే ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అయినప్పుడు సో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్, అలాగే ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మీరు బాగా అర్థం చేస్తే 43 తర్వాత ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి, అంటే మళ్ళీ మనకి 43.1 2 3 4 5 6 7 8 9 తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటారు. ఓకేనా. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో p/q ఫామ్లోకి మనం రాయాలి. ఓకేనా. సో ఇది exercise 1.3. Thank you for watching. Please subscribe YouTube channel. Please like, share and comment our videos.